శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమః. ముందుగా ఉపాధ్యాయుల సత్సంగ్ శ్రోతల మహాశయులకి, నా అభిమానులకి, స్నేహితులకి అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇప్పుడు నేను రాసుకున్నటువంటి వచ్చిన భాగవత పారాయణం పుస్తకంలోంచి ఇది కొన్ని ఎపిసోడ్స్ అవి ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 భాగవతం వేదములైన కల్పవృక్షములకు పండిరాలిన కమ్మని పండు. భాగవతం యొక్క మహిమను గురించి ఇంతింత అని చెప్పడం అలవకాని పని. ఇది ఒక మోక్ష భక్తి తత్వ ధర్మశాస్త్రముగా ప్రసిద్ధింది. సమస్త వేదాంతంలో సమగ్ర సమన్వయ స్వరూపమే శ్రీమద్ భాగవతమని నిర్ద్వందంగా పేర్కొనబడింది. కలియుగమ శ్రీ భాగవతం చదివినను విన్నను వెంటనే ముక్తి లభించును. అది కలికల్పషమును రూపుమాపును, అంతఃకరణను పవిత్రమర్చును. అద్భుతమైన భగవత్ ప్రేమను అందించి భగవంతుని సాన్నిధ్యమున నిలుపును. ఈ భాగవతం ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాశాడు. ఎందుకు రాశాడు? ఎన్నో పురాణాలు మానవాళి మనుగడ కోసం రాసి అందించిన ఆయనకు తృప్తి కలగలేదు సరికదా, ఏదో మానసిక అశాంతికి లోనయ్యారు. కారణం కోసం ఆలోచిస్తున్నప్పుడు నారదులు రావడం, వేదవ్యాసుని భాగవత రచన చేసి పరమాత్మ యొక్క లీలలు వర్ణన చేసి శాంతిని పొందమని చెప్పినట్లే చేశాడు. ఆ భాగవతాన్ని చెప్పినట్లే ఆయన చేశాడు. ఆ భాగవతాన్ని బ్రహ్మదేవుడు నారదుడు వ్యాసునికి, వ్యాసుడు శుకునికి చెప్పగా దాన్ని శుకుడు పరీక్షణ మహారాజు చెప్పడం జరిగింది. ఈ వ్యాస భాగవతాన్ని అలాగే ఉషశ్రీ గారి భాగవతాన్ని చదివాను. అప్పటికే వచన రామాయణం రాసి ఉండడం చేత వచన భాగవతం రాద్దాం అనిపించి రాశాను. అది చాలా పట్ల ఉండడం సప్తాహంగా పనికిరాదని భావించాను. అందుచేత భాగవత సప్తాహం రాయాలని సంకల్పించి శ్రీకారం చుట్టాను. ఆ పరమేశ్వర కృపతో పూర్తి చేయగలిగాను. మనకు భగవంతుడు ప్రసాదించిన ఈ మానవ జన్మలో సమయాన్ని వృధా చేయకూడదన్న ఉద్దేశంతో ఈ సప్తాహ రచన ప్రారంభించి త్వరలో పూర్తి చేశాను. ఇప్పుడు దానికి ఒక పుస్తకాన్ని ముద్రించేందుకు నిర్ణయించి 2023లో ముందుకు వెళుతూ ఉన్నాను. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎలా చక్కబెట్టుకోవాలి? మన తెలుగులో ఒక సామెత ఉంది. అదేమిటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. తప్ప మరి ఏ ఇతర ప్రాణికోటికి మాట్లాడే శక్తే లేదు. భగవంతుని శరణు కోరడం వల్ల నిరంతరం భగవన్నామ స్మరణ వలన జన్మరాహిత్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ జన్మే గొప్పది. ఇంతటి మహోత్కృష్టమైన జన్మ ఇచ్చిన భగవంతుని నామస్మరణ నిరంతరం చేసుకోవడమే దీని దీపం. ఈ జీవితం ఉండగానే ఇల్లు జన్మరాహిత్యం సంపాదించుకోవడం, చక్కబెట్టుకోవడం అన్నమాట. ఈ జన్మ తర్వాత మనకి ఎలాంటి జన్మ వస్తుందో ఎవరూ చెప్పలేరు. మనకి ఉన్న సమయం చాలా స్వల్పం. మనమే పూర్వజన్మల్లో చేసిన కర్మల ఫలితాలు మనం మోయగలిగినంతే భగవంతుడు ఇచ్చిన ఒక మూటని మనకు కూడా తెచ్చుకున్నాం. అయితే సుఖం వైపు, దుఃఖం వైపు, అలాగే మంచి మార్గం, సన్మార్గం వైపు, అలాగే దుర్మార్గం వైపు వెళ్ళే మార్గాలు కూడా దాంట్లోనే ఉంటాయి. అందుచేత ఆ భగవంతుని మన బుద్ధిని సన్మార్గం వైపు పోయేటట్లుగా ప్రేరేపించమని ప్రార్థన చేస్తే ఆయన కరుణాకటాక్షాలతో ఈ జన్మలోనే చాలా మంచి పనులు చేసి మనం ఉత్తమగతులను పొంది చివరకు ముక్తిని పొందగలుగుతాం. కానీ ఈ జన్మలో ఏం చేస్తే అంటే ఏ ధర్మం ఆచరిస్తే సంసార బంధాలని దాటగలుగుతామో ఆ ధర్మాన్ని ఉపదేశించమని యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు మహాభారతంలో భీష్మ పితామహుని ప్రశ్నిస్తే, ఏషమే సర్వధర్మాణం ధర్మో అధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం సవేరస్య నరసః. అన్నిటికంటే మించిన ధర్మం ఏమిటంటే సదా భగవన్నామస్మరణే మనల్ని సంసార బంధాల నుంచి ముక్తినిస్తుందని చెప్పడం చేత ఈ పుస్తకాన్ని మీ ఉంచుతూ ఉన్నాను. నేను ఇదివరలో చెప్పినట్లు ఒక సామాన్య మానవులను ఈ రచన విషయంలో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే పాతక సభాశయులు పెద్ద మనసు మన్నించమని వేడుకుంటూ